ఇప్పుడు మీకు మా పొలం ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇది అన్నిటికంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఫస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక పొలం అనేది సెట్ చేసుకున్న తర్వాత అది మీ ఖర్చుల్లోకి అమ్మకాల్లోకి వెళ్తుంది. మీరు ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు భాష మార్చుకోవాలనుకుంటే తెలుగులోకి ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చి కింద సెట్టింగ్స్లోకి వచ్చి పైన ప్రొఫైల్ అనే దాంట్లోకి వచ్చి ఇక్కడ తెలుగు అని సెలెక్ట్ చేసుకుంటే మీకు తెలుగు భాష మారిపోతుంది. సో తర్వాత నా పొలాలు అని కింద నా పొలాలు అన్న మీద నొక్కితే మళ్ళీ పైన నా పొలాలు మీద నొక్కితే ఇక్కడ మీరు కొత్త పొలం యాడ్ చేసుకోవాలి అనుకుంటే పొలం జోడించు అని పైన బటన్ ఒకటి అది నొక్కితే ఇక్కడ పొలం యాడ్ చేసుకోవచ్చు. పొలం జోడిస్తే ఏంటంటే ఇక్కడ మీకు చెప్పినట్టు మీకు ముందు అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ పొలం పేరు ఇవ్వాలి. తర్వాత పొలాన్ని ఎన్ని ఎకరాలు చేస్తున్నారు, ఒక 5 ఎకరాలు అనుకున్నాము. తర్వాత ఈ సంవత్సరం ఆటోమేటిక్గా ఈ పంట సంవత్సరం తీసుకునేది. మీరు ఒకసారి పొలం జోడించిన తర్వాత అది ఇంకా తీసేయడానికి వీలు పడదు. కావాలంటే వచ్చి ఇక్కడ దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, దీన్ని మార్చుకోవచ్చు. కాకపోతే ఎందుకంటే మళ్ళీ మీకు సంవత్సరం మారిపోయేటప్పటికి మీకు ఆల్రెడీ పాత ఖర్చులు అమ్మకాలు ఉంటాయి కాబట్టి అవి ఇది పొలం తొలగిస్తే అది అక్కడ అవి కూడా ఇదవుతాయి కాబట్టి లెక్కలు సరిగా ఉండవు కాబట్టి అది ఒకసారి జోడిస్తే అది పోదన్నమాట. ఓన్లీ ఆర్కైవ్ చేసుకోవచ్చు. సో తర్వాత మీరు ఎట్లాంటి వ్యవసాయం చేస్తున్నారు, మామూలుగా కెమికల్ ఫార్మింగ్, రసాయనిక, లేకపోతే సహజ ఆర్గానిక్, లేకపోతే ఇట్లాగా. తర్వాత 5 ఎకరాలు అనుకున్నాం కాబట్టి ఇక్కడ వరి ఒకటి, పత్తి ఒకటి, మిరప ఒకటి అనుకున్నాము. సో వరి ఒక 3 ఎకరాలు అనుకుంటే పత్తి 1 ఎకరం అనుకున్నాము. తర్వాత ఇది 1 ఎకరం అనుకున్నాము. తర్వాత అన్నిటికీ గ్రీన్ వచ్చింది కాబట్టి తర్వాత సేవ్ చేయాలన్నమాట. సేవ్ అని బటన్ నొక్కితే అది అయిపోతుంది. సో మీరు ఇది నేను సేవ్ చేయట్లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు జోడించి ఉన్న పొలం ఒకటి ఇది చూద్దాము. సో సేమ్ ఇట్లాగే జోడించింది. సో మీకు ఇది ఉపయోగపడుతుంది అన్నమాట తర్వాత అన్ని ఖర్చుల్లోకి అమ్మకాల్లోకి ఇట్లాగా. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇన్వెంటరీ నిల్వలు అనేది ఇన్వెంటరీ అన్నమాట. ఇక్కడ ఇన్వెంటరీ అంటే ఏంటంటే మెయిన్ ఎక్కువ వెజిటబుల్స్ కానీ లేకపోతే కారాలు అమ్ముకునే, లేకపోతే రైస్ తక్కువ అమౌంట్స్లో అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎంత ఇన్వెంటరీ ఉందనేది రాసుకుంటే మీరు అక్కడ సేల్స్ లో ఎంటర్ చేసుకుని ఇక్కడ ఆటోమేటిక్గా ఇన్వెంటరీ మీకు తగ్గిపోతుంటుంది. కానీ అప్పుడప్పుడు వారానికి ఒకసారో లేకపోతే 10 రోజులకోసారో ఇక్కడ మీరు ఇన్వెంటరీ మళ్ళీ దాన్ని మాన్యువల్గా అంటే మీరు మళ్ళీ దీంట్లోకి వచ్చి అది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ప్రస్తుతానికైతే ఇంత మట్టుకి ఈ స్క్రీన్ చెప్పుకున్నాం.